ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అస్సలు పిల్లలు లేని తల్లిదండ్రులు కానీ, లేదంటే మగ పిల్లలున్న తల్లిదండ్రులు కానీ, వాళ్ళకేమైనా పిల్లలకి గండ దోషాలుంటే అవి తొలగిపోవడానికి మాఘ పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా చేయాల్సిన దాన ధర్మాలు కానీ, పూజలు కానీ ఏమైనా ఉన్నాయంటారా? మనకు జీవితంలో పైకి ఎదగడానికి కుటుంబం అనేటువంటిది ఆసరా మనకు కావాలి. కుటుంబం అంటేనే భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు. ఎవరికైనా కానీ కనిపించినటువంటి పిల్లల మీద మమకారం అందరికీ ఉంటుంది, ప్రతి ప్రాణికి కూడా ఉంటుంది. మనమేమీ తీసిపోలేదు. కానీ చాలామంది ఇప్పుడున్నటువంటి కలి ప్రమాణాన్ని అనుసరించి చూసుకున్నట్లయితేనమ్మా, యుగ యుగాల నుంచి కూడా చిన్నతనంలోనే మరణించేటువంటి పిల్లల్ని చూసి బాధపడే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అంటే మనం ఇప్పుడు హెచ్చరించాల్సినటువంటిది కాదమ్మా, యుగ యుగాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. చిన్నతనంలోనే చాలామంది పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు కలుగుతుంది అనేటువంటి అంటే అవి తల్లిదండ్రులు చేసినటువంటి గత జన్మలలో చేసినటువంటివి పాపకృత్యముల ప్రభావం వలన అవి పిల్లలకు అంటుకుంటాయి. ఇది ఖచ్చితం. ఇది కర్మశాస్త్రంలోనే చెప్పబడి పడవలసిందే, ఖచ్చితంగానమ్మా. అందుకనే పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఏ జన్మలో మనం ఏం పాపం చేసామో మనం పిల్లల్ని కానీ ఇలా వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పి వాపోయే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. కరెక్టే, కానీ నేను చేసుకున్న పుణ్యఫలం ఏది రాదా? ఇప్పుడు చేసుకునే పుణ్యఫలము వచ్చే జన్మకు ఉపయోగపడుతుంది, ఇప్పుడు కాదు. కాబట్టి మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము పిల్లల ద్వారా. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ ఆయురారోగ్యాలు ముఖ్యమమ్మా. ఒక్కరోజు జ్వరం వస్తేనే ఆ తల్లి పడే బాధ ఎంత ఉంటుంది. తండ్రి గుంభనంగా ఉంటాడు, కానీ తల్లి బాధపడుతుంది. అటువంటి బాధలన్నిటికీ కారణం మనం ఏంటంటే గత జన్మలలో చేసినటువంటి వాగ్దాన భంగములు కానీ కావచ్చు, లేదా ఏదైనా పూజలు సకాలంలో చేసినా వాటిని విధి విధానంగా చేయలేకపోవడం వల్ల వచ్చే దోషం కూడా మనకు భవిష్యత్తు జన్మలకు పడుతుంది. మాట ఇచ్చి అది తప్పిపోయినా అంతే, పూజ చేసే విధానంలో తప్పులు ఏర్పడినా కూడా మనకి ఉంటుంది, పాపం వస్తుంది అంటారా గురుగారు? దీనికి ఒక ఉదాహరణ చెప్తానమ్మా. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా జాగ్రత్తగా గమనించండి. ఎందుకనంటే ఇప్పుడు చెప్పబోయేటువంటిది మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటిది కేవలం మాఘ పౌర్ణమి రోజునే తప్ప ఇంకెప్పుడు కాదు. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున విశిష్టతకు సంబంధించినటువంటి ఒక కథ ఉందమ్మా. పూర్వము గృత్స్నమద మహర్షి అనేటువంటి వ్యక్తి జన్హుం మహర్షితో సంవాదములు జరుగుతుండగా ఒక విచిత్రమైనటువంటి కోరిక అడిగాడు. మహాముని, ఎవరైనా పిల్లలు తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మగపిల్లలు, ఎందుకంటే వంశాంకురాలు, వంశం ముందుకెళ్తుంది కాబట్టి ఇక్కడ ఆడపిల్లల్ని తక్కువ చేస్తున్నట్టు కాదమ్మా. మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ మాఘమాసంలో ఆచరించాల్సినటువంటి విధానము, పూజా విధానము కానీ, చెయ్యవలసినటువంటి దానము కానీ ఏమైనా ఉందా? ఎందుకంటే పిల్లల యొక్క ఆరోగ్యమే ప్రధానం ఇక్కడ. కాబట్టి వాళ్ళకి గండ దోషాలు, అపమృత్యు భయ దోషాలు లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, మాఘమాసంలో ఏమైనా ఉందా అని అడిగాడు. అప్పుడు జన్హు మహాముని పురాణాంతర్గతమైనటువంటి విషయాన్ని ఒకటి తెలియచేశాడు. నేను మీకు ఒక చిన్న కథ తెలియచేస్తానని చెప్పడం ప్రారంభించాడు. పూర్వము ఈ కాశీనగరం మందు, గంగా తీరం మందు ఒక బ్రాహ్మణుడు, చక్కగా దంపతులు ఇద్దరు కూడా చక్కగా జీవిస్తుండేవాడు. వాళ్ళకి ఎంతకాలానికి కూడాను సంతానం కలగలేదు. అంతటా ఏదైనా దేవతా ఉపాసన చేద్దామని చెప్పి ఆ బ్రాహ్మణుడు విష్ణుమూర్తిని ఎన్నుకొని విష్ణుమూర్తిని తదేకముగా ధ్యానము చేస్తూ జపము చేస్తూ తపస్సును ఆరంభించాడు. ఆ తపఃఫలిత కారణముగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం కావాలనంటే వంశాంకురం కావాలని అడగా ఆశీర్వదిస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో సంతోషంగా చెప్పడము, ఆ విధంగా కొంతకాలానికి భార్య గర్భవతి అవ్వడము, గర్భవతి అయిపోయి ప్రసవం ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ సంబంధించినటువంటి ప్రసవం అయిన తర్వాత సంతోషంగా ఉన్నారు. అప్పుడు ఈ నారద మహాముని ఆ ఇంటి గుండా వెళుతూ ఆ బ్రాహ్మణుని ఇంట్లోకి వెళ్ళి ఆ యొక్క బాలుని చూసిన తర్వాత
ఈ బాలుడికి 12వ సంవత్సరం వచ్చిన తరువాత అతనికి మరణగండం ఉందని చెప్పి వెళ్ళిపోతాడు. అంతటా భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా బాధపడుతుంటుంటారు, ఇక ఏడుస్తుంటారు, ఏ పాపం చేశాము అని చెప్పేసి. అంతటా మళ్ళీ నేను విష్ణుమూర్తి నాకు సంతానాన్ని ప్రసాదించిన తర్వాత తప్పేది కాదు, కాబట్టి ఆ విష్ణుమూర్తిని నేను అడుగుతానని చెప్పి మళ్ళీ తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన ఫలితంగా మళ్ళీ ప్రత్యక్షమై, ఎందుకయ్యా మళ్ళీ నా గురించి తపస్సు చేశావనంటే, ఈ విధంగా నారద మహాముని వారు నీ మనవడే కదా చెప్పాడు, ఇలా ఈ విధంగా ఉద్బోధించాడు అని చెప్పగానే, అవునయ్యా, పూర్వజన్మలో ఇప్పుడు మీరిద్దరు ఎలాగో భార్యాభర్తలో, పూర్వజన్మలో జ్ఞానశర్మ అనేటువంటి వేద పండితుడివి నీవు, ఇప్పుడు ఈమె కూడా నీ భార్యగానే ఉన్నది, పూర్వజన్మలో కూడా ఇద్దరు భార్యాభర్తలే, మళ్ళీ ఈ జన్మలో కూడా భార్యాభర్తలుగా జన్మించారు. కానీ మాఘమాసమునందు ఒక చక్కగా నా వ్రతాన్ని ఆచరించిన తర్వాత నీవు వెళుతూ బయటికి వెళుతూ ఆ యొక్క వ్రతాన్ని పూర్తి అయిపోయిన తర్వాత పాయసము దానము చేయమని చెప్పి ఆజ్ఞ వేసి వెళ్ళిపోయావు. ఆ పనిలో హడావిడిలో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చిన సందడిలో నీ భార్య ఆ విషయం మర్చిపోయింది, నీ మాట అతిక్రమించింది, అనగా నీ మాటని జవదాటింది, నెరవేర్చలేదు. అదొకటి. నా వ్రతం చేసిన తర్వాత ఖచ్చితంగా చేయాల్సినటువంటి దానముని, మాఘ పౌర్ణమి నాడే చేయాల్సినటువంటి దానాన్ని చేయలేకపోవడం వలన, మరియు ఆ మాఘమాసం వ్రతం కొంత ఆచరించినటువంటి కారణం చేత మళ్ళీ మీరు ఈ జన్మలో ఉండి ఆ యొక్క రుణాన్ని మళ్ళీ తీర్చుకోవడానికి పుట్టారు, కాబట్టి మీకు సంతానం అనేటువంటిది కలిగింది, ఈ విధంగా దానం చేయలేకపోవడం వల్ల అల్పాయుష్షు కలుగుతుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు పూర్తి చేస్తాను, ఈ జన్మలోనైనా పూర్తి చేసుకోవయ్యా అని చెప్పడం. ఆ విధంగా నామకరణము, ఇవన్నీ డోలారోహణము, ఇవన్నీ కూడా ఊయ్యలు వేస్తారు కదా, తొట్టిలో అంటారు కదా, వేసిన తర్వాత ఆ రోజున చక్కగా ఈ మాఘ పౌర్ణమి కోసం వెయిట్ చేశారు వాళ్ళంతా, ఎదురు చూసి మాఘ పౌర్ణమి రాగానే ఈ మాఘ పౌర్ణమి రాజున వ్రతాన్ని ఆచరించి విష్ణువుని పూజించి పాయసాన్ని దానం చేశారు. బ్రాహ్మణుడికి పాయసము దానం చేశారు. అలాగే నైవేద్యంగా పెట్టి చుట్టుపక్కల అందరికీ కూడా పంచారు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ రోజున, అనగా మాఘ పౌర్ణమి రోజున, ఈ సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖు రోజున వచ్చింది కావున వీలైతే కొన్ని నియమాలని పాటిస్తూ వ్రత విధానాన్ని కనుక చేసినట్లయితే, ఏ నియమాలు అనేటువంటివి మనం తెలియచేద్దామా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక. ఇంతకుముందు మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రయాగ క్షేత్రంలో కార్యక్రమాలు చేయిస్తామని చెప్పి ఉన్నాం. కానీ ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనల కారణం చేత, ప్రజలు కోట్ల మంది వస్తున్నటువంటి కారణం చేత, అక్కడ కార్యక్రమాలు చేయడానికి యోగి ప్రభుత్వం అనుమతించలేని కారణం చేత, ఈ మాఘ పౌర్ణమి రోజున జాతకరీత్యా ఉన్నటువంటి అన్ని రకాల దోషాల నివారణకి, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మల్లో బాధపడుతుంటాం కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ తిలహోమాలు, మరియు 2025వ సంవత్సరం శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంది కావున శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆ రోజున నియమాన్ని పాటించాల్సినటువంటిది, వీలైతే మాఘ పౌర్ణమి రోజున ఉపవాస నియమాన్ని పాటిస్తూ సాయంకాలం ప్రదోషకాల సమయానికన్నా ముందు కాలకృత్యాదులు తీర్చుకొని బ్రాహ్మణుని పిలిపించుకొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆ రోజు ఆచరించాలి. ఆచరించి పాయసాన్నము నైవేద్యముగా పెట్టి, అలాగే ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడికి పాయసాన్ని ఆ విధంగా దానం చేయాలి. చేసినట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో, అనగా బాలారిష్ట దోషాలు అనేటువంటివి 8, 12, అలాగే 8, 16, 24, 32 సంవత్సరాల వరకు కూడా బాలారిష్ట దోష ప్రభావాలు కొన్ని జాతకాల ప్రకారం ఉంటాయి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి భవిష్యత్తులో మీ పిల్లలకి ఇటువంటి గండ దోషాలు లేకుండా ఈ యొక్క పని మాఘ పౌర్ణమి రోజున మాత్రమే చేయాల్సింది. మళ్ళీ ఇట్లాంటిది చెయ్యాలి అని అంటే మళ్ళీ వచ్చే మాఘ పౌర్ణమి వరకు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. కావున చక్కగా మీరు మీ పిల్లల కోసమే ఈ యొక్క పురాణాంతర్గతమైనటువంటి పరిహారాన్ని మీకు తెలియచేయడం జరిగింది. కావున చక్కగా అందరూ ఆచరించండి, తరించండి, మీ పిల్లలకి గండదోషములు లేకుండా కాపాడుకోండి. ఇదొక్కటే విన్నపం, సవినయంగా మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే అందరూ బాగుండాలి. ఎందుకు? పురాణాంతర్గతంగా సాక్షాత్తు విష్ణువే బ్రాహ్మణుడికి చెప్పినటువంటిది. ఇదంతా కూడాను సత్యము సత్యము సత్యము. దైవం ఉంది అనంటే ఈ కథ కూడా ఉన్నది, జరిగిందే. కాబట్టి ఎవ్వరు కూడా ఇది కథగా కాకుండా చరిత్రగా జరిగినటువంటి విధానంగా తీసుకొని
మీ పిల్లలు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం మీరు ఏ జన్మలో, గత జన్మలోనమ్మా, మీరైనా నేనైనా ఎవరైనా గురుగారు గత జన్మలలో ఏం చేశామో మనకు తెలియదు కాబట్టి, కానీ మనము ఇప్పుడు బాగున్నాం, మన పిల్లలు బాగున్నాం, మనం పుణ్యం చేశాం, మన పిల్లలకి పుణ్యం వస్తుందంటే గత జన్మల్లో చేసింది వెంటాడుతుంది కదా. మరి కాబట్టి రాత్రి తిన్నది అరక్కపోతే తెల్లారి వాంతి చేసుకోవాల్సిందేగా, శిక్షను అనుభవించాలి. అంతే కదా మా ఫుడ్ పాయిజన్. అలాగే సో ఎక్కువ పెద్దగా కష్టం కూడా ఏం లేదు. సత్యనారాయణ వ్రతం చేయడం, పాయసం. ఇంకా విశేషం ఏంటంటేనమ్మా, చాలా మంది వ్రతం చేసుకోలేని అవకాశాలు కూడా. సత్యనారాయణ వ్రతం చేసుకోవడం, పాయసం, బ్రాహ్మణుడితో పాటికి వచ్చిన వాళ్ళకి ప్రసాదం నివేదన చేయడం చిన్నదే కాబట్టి చేసుకోవచ్చు. కానీ చేసుకోలేని వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా గురుగారు? వ్రతం చేసుకోలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా. ఎందుకంటే బ్రాహ్మడు అవైలబుల్ ఉండకపోవచ్చు. కానీ ఏ ఊళ్ళోనైనా దేవాలయం ఉంటుంది కదా, ఆ దేవాలయంలో బ్రాహ్మడు ఉంటాడు కదా, ఆ బ్రాహ్మణుడికి ఆ దేవాలయంలో దానం చేయండి, ఆ వచ్చినటువంటి భక్తులకి పంచుతాడు, లేదా ఆ దేవాలయంలో ఇచ్చినా సరిపోతుంది. దానికి ఏమైనా కొలతలు ఉన్నాయా గురుగారు? ఏమీ లేవమ్మా, ఎవరి శక్తి కొలది వాళ్ళు చేయాలి. కొలతలకి అన్నం పాయసం గురుగారు, లేకపోతే సేమియా పాయసం? బెల్లం పాయసం. బెల్లం పాయసం, బెల్లం పాయసమే దానం చేయాలి. ఒకవేళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం వీలు కాకపోతే ఏ ఆలయంలో అయినా అర్చకులు ఉంటారు కాబట్టి వారికి దానం చేసినా సరిపోతుందంట గురుగారు. మరి ఒకవేళ దేవాలయమే లేదు, సత్యనారాయణ వ్రతం కూడా ఇంట్లో చేసుకోలేకపోతున్నాం ఏదైనా కారణం చేత, కొంతమందికి సూతకం అది కూడా ఉంటుంది, బట్ నేను చేయాలి అనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయా? అలాంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ గా చెప్పాలంటే కొన్ని పరిహారాలు చిన్న చిన్నవి ఉన్నాయమ్మా. ఇంట్లో తులసి చెట్టు అయితే ఉంటుంది కదా, తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు అష్టోత్తరం 3 సార్లు కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేసి పాయసాన్నం నైవేద్యంగా పెట్టి దేవాలయంలో ఇచ్చవచ్చు, లేదా ఎవరికైనా పంచవచ్చు. సాక్షాత్తు విష్ణుమూర్తికే ఇస్తున్నానని భావన చేయవచ్చు. లేదు, ఈ రోజున ప్రతి పుణ్యక్షేత్రంలో అన్నదాన క్షేత్రాలు అనేటువంటివి ఉన్నాయి కదా. అవునండి. మీకు ఎంత శక్తి ఉంటే ఆ అన్నదాన క్షేత్రంలో పాయసాన్న దాన నిమిత్తం కొంత అమౌంట్ కట్టేయండి. సూతకం ఉన్న వాళ్ళు ఎలాగో చేయలేరు కాబట్టి వారి పేరు మీద అక్కడ సూతకం అంటే సంబంధించినటువంటి మైలు అని అంటారు, అవి అయితే చెయ్యకూడదమ్మా వాస్తవానికి. ఇంకేదన్నా కారణాలు 10-11 రోజులు దాడితే చేయొచ్చు. కొంతమంది సంవత్సరం వరకు పూజలు చేయరు. 11 రోజులు మైలు ఉన్నంత వరకు అయితే పనికిరాదు, అది దాటితే పురిటి సూతకమైనా మరణ సూతకమైనా. కానీ ఏ విధంగానైనా కానీ పూజ చేసుకోలేని అవకాశం లేకపోయినా, దేవాలయం లేకపోయినా, బ్రాహ్మడు రాకపోయినా, పుణ్యక్షేత్రాల్లో అన్నదాన క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఆ రోజు వచ్చినటువంటి భక్తులకి మా పిల్లల పేరు మీదనో మా పేరు మీదనో ఈ సంబంధించినటువంటి పాయసాన్నము మేము పంచుతున్నాము, దానికి సంబంధించిన రుసుము ఎంత అయితే చెప్పండి అని చెప్తే వాళ్ళే చేస్తారు ఆ రోజున. ఆ విధంగా చేసినా చాలా విశేషం. అందులో ఆలయంలో పుణ్యక్షేత్రాల్లో చేస్తే మరింత ఫలితం కదా గురుగారు. సో ఈ చిన్న రెమెడీ చేసుకుంటే ముఖ్యంగా మగపిల్లలు ఉన్న తల్లులు కానీ, అసలు పిల్లలు లేకుండా ఉన్న తల్లిదండ్రులు కానీ ఈ మాఘ పౌర్ణిమ రోజు ఇలా సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది అంటున్నారు గురుగారు. సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.